హాయ్ ఫ్రెండ్స్, నిన్న యూటీకే రెస్టారెంట్కి వెళ్ళామండి. యూటీకే మీన్స్ యునైటెడ్ తెలుగు కిచెన్స్ అనమాట. చాలా బాగుందండి. ఇక్కడ అసలు సూర్యకాంతం గారి ఫోటో పెట్టారు. అసలు అది సూపర్ అనిపించిందండి. బెంగళూరులో ఆవిడ ఫోటో ఉండడం నాకు ఫస్ట్ టైం నేను చూడడం. ఈ హోటల్ పెట్టి 5 months అయిందంట. చాలా క్రౌడ్ ఉందండి ఫుల్గా. ఇంకా కూలర్ ఇవ్వండి ఇవి సెట్ చేశారనమాట. ఆల్ అబౌట్ ద అని చెప్పి ఏదో మీనింగ్ ఉంది. అసలు చాలా బాగా అనిపించిందండి. మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంది. ఫుల్ క్రౌడ్ అనమాట. దీనిలో స్విగ్గీలో వాటిలో కూడా ముందుగానే బుక్ చేసుకోవచ్చు అంట స్లాట్స్. అది ఎంతవరకు మాకు తెలీదు. మాది వచ్చి 5th నెంబర్ అనమాట. సో మేము కూడా ఇంకా అలా కూర్చున్న అంటే చైర్స్ లిమిటెడ్గానే ఉన్నాయండి. ఎక్కువగా అంటే అప్పటికి పిలిచేస్తున్నారు అనుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మా వాళ్ళు ఎప్పుడు అన్నారు. అసలు ఈ పేపర్ చూడగానే ఇంకా బాగా అనిపించిందండి నాకు. అసలు చూసారా కదండి, కూచిపూడి హరికథలు అసలు భలే, ఆ ముగ్గుతోనే ప్లేట్లు ఉండడం చాలా బాగా అనిపించిందండి. ఒకసారి ఇది మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి బెంగళూరులో ఉన్న వాళ్ళు. అల్టిమేట్ అండి ఈ రెస్టారెంట్. చాలా బాగుంది. అండ్ ప్రైజెస్ కూడా ఓకే, రీజనబుల్ అని చెప్పను కానీ ఓకే. ఫుడ్ కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా కబాబు అలాంటివి చాలా బాగున్నాయి. బిర్యానీ అవి కూడా ఓకే. అండ్ స్వీట్ ఐటమ్ అంతా చాలా బాగుందండి. ఈవెన్ వాళ్ళ రిసీవింగ్ కానీ సర్వీస్ కానీ అంతా చాలా బాగుంది. ఈవెన్ వాళ్ళ మెనూ చూపిస్తాను చూడండి. యూటీకేది అసలు ఎక్కడ నేను ఇంత పెద్ద బుక్ చూడలేదండి. ఇంత మెనూ అసలు నేను వీళ్ళది స్పెషల్ యూటీకే కోడి చారు అంట, ఇంకా ముద్దపప్పు అలా చాలా ఉన్నాయన్నమాట. మనకి ఆంధ్ర వాళ్ళకి అయితే ఇది చాలా బాగా ఇష్టపడతారండి. ఈ ఫ్లేవర్స్ చాలా బాగుంది. చూడండి, మొత్తం ఇది ఒక 8 pages ఎన్నో పేజెస్ ఉందండి. నాకు తీయడానికి ఒక 10 minutes 2-3 minutes పైనే పట్టింది అనుకోండి. నాటుకోడి రోస్టు, గుంటూరు చిల్లి కోడి వింగ్స్, బెజవాడ. అసలు బెజవాడ అన్న ఇప్పుడు దాకా నేను చూడలేదండి. నేను బెంగళూరుకి వచ్చి 2 years అయింది కదా. బెజవాడ అని ఎక్కడ ఇది మెన్షన్ చేసలేదనమాట. సో అలా చూడగానే మన విజయవాడలో ఆగుతామండి, మన బెజవాడ అనగానే. సారీ అండి, తప్పుగా ఏమనంటే ఏం అనుకోవద్దు. నేను జస్ట్ రెసిపీ గురించి చెప్తున్నాను అంతే, ఓకేనండి. చూడండి, అసలు టమాటో చౌకరీ, మష్రూమ్ మసాలా, దాల్ తడాకా. ఈవెన్ వాళ్ళు ముందే చెప్తారండి ఏ ఐటమ్ అయినా 15 minutes 20 minutes పట్టిద్దని. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది కదండి. మేము వెళ్ళేపాటికి నిన్న అలా ఉందన్నమాట. సో అందుకని వాళ్ళు ముందుగానే చెప్పారు. తాళి ఏమో 350 ఎంతో ఉందండి. నెల్లూరు చేపల పులుసు 450. అసలు రొయ్యల ఈగురు 450, 480, 399 తాళి, ఓకేనండి. యూటీకే ఫేవరెట్స్ పచ్చి పులుసు. అసలు పచ్చి పులుసు అసలు మనం అసలు మనకి ఈ జనరేషన్ చాలా వరకు తెలియదు పచ్చి పులుసు అంటే. మన జనరేషన్కే కొంచెం తెలుసు, 90 kids అండి. మరి ఇంకెవరు అనుకోకండి, ఓకేనా. ఇదిగండి ఉలవచారు. మేమేం ట్రై చేసామంటే అండి, మేము బిర్యానీస్లో అయితే కనుక బెజవాడ దమ్ బిర్యానీ ట్రై చేసామండి. బోన్లెస్ బిర్యానీ, సారీ. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి మటన్ బిర్యానీ, హైదరాబాద్ మటన్ దమ్ బిర్యానీ ట్రై చేసామండి. చాలా బాగుంది. ఇంకా డిజర్ట్స్లో వచ్చండి మేము పాన్ కుల్ఫీ అని చెప్పి మా హస్బెండ్ ట్రై చేశారు. ఈవెన్ గోలీ సోడాస్ కూడా చాలా బాగున్నాయండి. ఈ కబాబ్ అయితే అల్టిమేట్. అసలు దాంతో సాస్ ఫ్లేవర్ చట్నీ ఇచ్చాడండి. అసలు సూపర్. ఒక్కసారి ట్రై చేయాలండి, మళ్ళీ తెప్పించుకుంటారు అసలు మీరైతే. ఆ ప్లేట్లో ముగ్గు అసలు ఆ థాటే డిఫరెంట్గా ఉంది. ఇదిగోండి, అసలు చూడండి, మా పిల్లలు అయితే మరీ ఇష్టంగా తిన్నారు. ఎందుకంటే అది స్వీట్గా స్పైసీగా చాలా బాగుందన్నమాట చట్నీది. తర్వాత అపోలో ఫిష్ చెప్పుకున్నామండి. ఇంకో స్టార్టర్స్ వచ్చి అపోలో ఫిష్ కూడా ఓకే. చేప చాలా బాగుందండి, పెద్ద సైజు చేప ఇచ్చారు. ఈవెన్ వాళ్ళ ప్లేట్సే కానీ వాళ్ళ థీమే కానీ అంత డిఫరెంట్గా ఉందండి. ఇలా అరిటాకులో ఇవి సర్వ్ చేశారు కదా డిజర్ట్స్, ఎందుకంటే వేడిగా ఉంటాయని ఈ ప్లేట్స్లో పెట్టారు. అదే స్వీట్ ఐటమ్ వచ్చి ఇత్తడి పళ్ళాల్లో పెట్టారండి. అసలు వాళ్ళ థాట్స్ సూపర్. అది చూపిస్తాను లాస్ట్లో. ఇది అపోలో ఫిష్ అనమాట. ఈవెన్ వాటర్ బాటిల్ పైన కూడా సూర్యకాంతం గారి ఫోటో ఉంది. ఆ బాటిల్ చిన్నదే కానీ కాస్ట్ ఎక్కువేనండి. ఇంకోండి, మనకి మెనూ ఇలా స్కాన్ చేస్తే మనకి మెనూ వచ్చేస్తుంది అనమాట. ఇగోండి, ఈ పర్సన్ ఇంకో పర్సన్ చాలా బాగా హెల్ప్ చేశారు సర్వీసింగ్లో. ఇగోండి, ఇంకా పెద్ద ప్లేట్స్ ఏమో లంచ్కి అనమాట, బిర్యానీస్ తెస్తారు. ఇగోండి గోళీ సోడాలు పక్కన వేరే వాళ్ళు ఎవరో తీసుకెళ్తున్నారు. ఈవెన్ పిల్లలకు కూడా చైర్ సపరేట్గా ఉన్నాయండి, వుడ్వి.
ప్లాస్టిక్ కూడా కాదు, వుడ్ది. అది కూడా నేను చిన్న క్యాప్చర్ చేశాను. ఇగోండి మా బిర్యానీ వచ్చేసాయి చూడండి. ఇత్తడి గిన్నెల్లో అసలు అప్పటి కాలంలా అన్నట్టు చాలా బాగా సర్వ్ చేశారు. అసలు ఫుల్ క్రౌడ్ అండి. పెరుగు చట్నీ అయితే అల్టిమేట్ అండి. అసలు పెరుగు చట్నీ ఎందుకు అల్టిమేట్ అన్నానంటే అండి, ఇక్కడ బెంగళూరులో ఎక్కువ మనకి కీరా వేసి ఇస్తారండి. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు ఇక్కడ మన వాళ్ళు. యాక్చువల్గా ఇక్కడ ఈ రైతా అయితే అసలు ఇంత వాటర్ కూడా వేయలేదండి. ఫుల్ థిక్ కర్డ్ అనమాట. అండ్ ఆనియన్స్ ఒకటే, ఇవి ఏమంటారు కీరా ఏమీ వేయలేదు. ఈవెన్ వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు తీసుకొచ్చారనమాట అంత బాగా. ఈవెన్ సలాడ్సే కానీ, సలాడ్స్ అయిపోతూ ఉంటాయి కదండి మనకి అంతమంది మీద, అలా వాళ్ళు ప్రొవైడ్ చేయడం అంత చాలా బాగుంది. వితిన్ సెకండ్లో అనమాట. అంత క్రౌడ్ మీద వాళ్ళు అసలు స్టాఫ్ అయితే అండి నియర్లీ ఒక 70-80 పైనే ఉంటారేమో ఐ థింక్. లోపల మనకు ఆపోజిట్లోనే కుకింగ్ అది జరుగుతూ ఉంటుంది అనమాట, వాళ్ళ రూమ్స్ అవి. ఇంకా చూడండి చక్కగా సర్వ్ వస్తున్నా. ఇంకా మా వాళ్ళు ముచ్చట్లు చెప్తున్నారు, ఇంకా ఏమేమైనా ఏయో కావాలని చెప్పి. ఆల్రెడీ నేను ఇంట్లోంచి ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్తానండి, ఎక్కడికి వెళ్ళినా ఒకటి క్యారీ చేస్తాను. ఇంకా మాకు ఇంకో బాటిల్ సరిపోయింది, వాటర్ బాటిల్. దానికి కూడా కాస్ట్ ఉంటుంది అనుకుంటా, ఐ థింక్ 30 రూపీస్ అని ఉంది. మరి దానిలో మనకి ఇంక్లూడా లేదా అని నేను అంత అబ్జర్వ్ చేయలేదు. అది కూడా ఇంకా రైతా అవి తీసుకొచ్చారు. స్వీట్ ఇది అల్టిమేట్ అండి. ఇది స్వీట్ పేరు మర్చిపోయాను, మిఠాయో సంథింగ్ శాండ్విచ్ ఏదో వస్తుంది. ఇది పాన్ కుల్ఫీ అండి. ఇది కూడా ఇత్తడి పళ్ళాల్లో చెప్పాను కదండి సర్వ్ చేస్తారని. అసలు దీని మీద అంతా డ్రై ఫ్రూట్స్ ఫుల్ ఆ పాన్ ఫ్లేవర్ ఉంటుందంటే. ఇది మా హస్బెండ్ తిన్నారనమాట, చాలా బాగుందన్నారు. ఈ స్వీట్ అయితే చెప్పక్కర్లేదండి, ఇంకో రేంజ్లా ఉంది. 3 పీసెస్ ఇచ్చారండి. బ్రెడ్ అనమాట, బ్రెడ్తో చేసినట్టున్నారు. ఇంకా లాస్ట్లో ఫైనల్గా గోలీ సోడాతో మనం సెండ్ ఆఫ్ ఇచ్చాం. ఈ గోలీ సోడా ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు? విజయవాడ నుంచి అండి. దానిది నేను తర్వాత లాస్ట్లో ఫోటో కూడా తీసాను అనమాట. మన విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాయి. నేను వచ్చి ద్రాక్ష ఫ్లేవర్ తీసుకున్నాను, గ్రేప్స్ది. మా తమ్ముడు ఆరెంజ్ ఫ్లేవరు, మా హస్బెండ్ మెంతినో ఏదో సంథింగ్. అసలు చాలా బాగుందండి. మా పిల్లలకి కొంచెం కొంచెమే డ్రింక్ పోసిచ్చాను, ఆల్రెడీ స్వీట్ అన్నీ తిన్నారు కదా అని చెప్పి. లాస్ట్లో నాకు ఇవ్వకుండా వాళ్ళిద్దరే తాగేశారనమాట గ్లాసెస్లో. ఇంకా పిల్లలతో అంతే కదా అని ఓకే. అప్పటికి నాకే హెవీ అయిపోయింది, నేను కూల్ అయిపోయాను. మా తమ్ముడికైతే గ్రేప్స్ను ఆరెంజ్ 2 కలిపి తాగిచ్చారు మా పిల్లలు. అలా ఉంటుంది పిల్లలతో వెళ్తే, అదో ఇది. ఇంకా ఇదిగోండి అసలు పైనుంచి నేను వ్యూ చూపిస్తాను చూడండి. అసలు చాలా బాగుంది. ఇది పైన ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అనమాట. కింద పార్కింగ్ చూడండి. అసలు ఫోటోషూట్కి కానీ పైన కూడా చక్కగా టేబుల్స్ అన్నీ ఉన్నాయండి. పైనుంచి కింద చూపిస్తే చూడండి అసలు వ్యూ ఎలా ఉంటుందంటే, గంగిరెద్దు అలాంటి ఫేస్ది బొమ్మ పెట్టారు. అసలు ఫుల్ ఎలా అంటే మన ట్రెడిషనల్ హరికథలు కానీ అంత కాన్సెప్ట్ అంతా చూపించారండి. రంగోలీయే కానీ అంతా చాలా బాగుందనమాట అసలు ఈ థీమ్. ఎవరైనా బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. వైట్ ఫీల్డ్లో ఉంది ఇది. యూటీకే యునైటెడ్ తెలుగు కిచెన్స్ అనమాట. చాలా బాగున్నాయి ఐటమ్స్. ఫ్యామిలీతో చక్కగా స్పెండ్ చేయొచ్చు. కొంచెం ముందుగానే రిజర్వ్ బుక్ చేసుకోవచ్చు అనమాట. అవి కూడా ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. పార్కింగ్ కూడా బాగానే ఉందండి. ఓకేనా?